బృందావనం. నైస్ నేమ్. అమ్మగారు చంద్రరాజ్, అమ్మగారు చంద్రరాజ్, పెద్దగారు, అమ్మగారు వచ్చేసారు. ఏ పిన్ని బాగున్నారా? ఏం బాబాయ్ రమ్మయ్యా డ్రాపా? అరే తాతగారు నమస్కారం. తాతగారు ఈ నేను ఆడుకుంటాను చూడు. ఆ ఊళ్ళో దిగి ఆ ఊరోడిని కొట్టొచ్చావంట. అంత మగాడివా? నా గురించి మీరే అంత చెప్పేశాక మళ్ళీ నేను చెప్పుకోవడం బావదండి. పేరేంటి? కృష్ణ అండి, మా నాన్నగారు పెట్టారు. కొంచెం పాతగా ఉందని కృష్ణగా మార్చేసుకున్నాను. ఏం చేస్తుంటాడు మీ ఆ నాన్న? కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే పెద్ద కంపెనీలో గుమస్తా అండి. గుమాస్త కొడుకువా? అవునండి. సిటీలో అంతమంది అమ్మాయిలుండగా నా కూతురు ఎందుకు ప్రేమించావు? అదేంటండి అలా అడిగారు? లోకంలో అంతమంది తండ్రులు ఉండగా నేను ప్రేమించిన అమ్మాయికి మీరే తండ్రి ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు సార్? గడుసోడే. ఏం చేస్తుంటావు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎలా నచ్చాడా నీకు? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయి కానీ నచ్చడానికి కారణాలు ఎందుకండి? అది తెలిస్తే కదా చెప్పడానికి. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. రాకేష్, క్రిష్, ఈ రూమ్ లో నువ్వు ఇందాక మీ నాన్నతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందని. మా నాన్నలో మాట్లాడినందుకు ఐఎమ్ సారీ క్రిష్. ఇంకెలా మాట్లాడతారు? ఇన్నేళ్ళు నా కూతుర్ని పెంచింది నీకోసమే బాబు, వచ్చి తీసుకెళ్ళంటారా? ప్రపంచంలో ఏ తండ్రైనా మీ నాన్నలాగే మాట్లాడతారు. కొంచెం గట్టిగా ఉంది. అయినా ఫీల్ అవ్వడానికి నేనెవరు ఒరిజినల్ అవర్నా? కాకపోతే ఒకటి, ఇన్నేళ్ళు హ్యాపీనెస్ లో హ్యాపీ సిచ్యువేషన్స్ లో ఉన్నాను. మొట్టమొదటిసారి ద్వేషం చూస్తాను. చూద్దాం ఇదెలా ఉంటుందో. అయినా నువ్వేంటి ఇంత డల్గా? అస్సలు మన గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో తెలుసా? కమాన్ cheer up. నీకు విషయం తెలుసా? మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, స్టేట్ లో పెళ్లిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రోని నేనే అని. నిజం కాకపోతే ఎందుకంటాలే, అయి ఉంటుంది. అద్ది అలా ఉండాలి మన పక్కన ఉంటే. అవును, ఎన్ని దాటుకుంటూ వచ్చాను. ఓ థ్యాంక్స్ పడేవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్పరు. అబ్బో బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. అవును, అందరినీ టచ్ చేసావు. మరి ఆడేడి? ఎవరు? ఎవడి కోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను ఆడే, నీ బావ. నీ చెల్లికి కడుపైతే నా ఒక్కడి తప్పే ఎలా వద్దురా? పెళ్లి చేసుకుంటావని నమ్మి మోసపోయి నాకు మీసం మొలవక ముందే భూమి మీద ఆశపడ్డాన్రా. దాన్నే మనువాడతానని ఊరందరికీ తెలుసు. అయినా నీ చెల్లి నాతో పండిందంటే అది నా మీద మోజు పడిందనుకుంటానే కానీ మనసు పడిందని ఎలా అనుకుంటాన్రా? అయినా జరిగిన దానికి నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నా మామ దగ్గరికి బయలుదేరావేంట్రా? పక్కూరెళ్ళి కడుపు తీయించాయి, లేదంటే ప్రతిరోజు నీళ్ల కోసం చెరువు గట్టుకెళ్ళే నీ పిల్లం తిరిగి రాదు. పడికెళ్ళిన నీ పిల్లలు. అన్నా నీకోసం ఎవడో వచ్చాడన్నా. ఎవడ్రా? నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడ్రా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముణ్ణన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళానికి కాబోయే మోగుణ్ణి. ఓమే రేయ్,
తప్పు చేసావురా. ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపుని పరిచయం చేస్తావని తెలుసు అన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసు అన్నయ్య, కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయి, తప్పదు కదా. భూమి దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఎందుకు ఆపావునన్నా? దాని ముందే వాడిని ఏ చేసేవాడిని. ఇన్నాళ్ళు మనం ఏం చేసినా నీ మావ తెలియకుండా జాగ్రత్త పడ్డాన్రా. నీ మావ మనకు మాటిచ్చాడుగా, ఆడే చూసుకుంటాడులే. రా తాత రా. నీ మనవరాల జీవితం బాగుపడాలని చూసావు గాని దానివల్ల బకరాగడి జీవితం ఏమైపోద్దా అని ఆలోచించలేకపోయావు. ఏం తాత ఇది? భయం భయం నాన్న. నువ్వు రాకపోతే నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా. తల్లి లేని పిల్లని తలా ఒక చెయ్యి వేసి పెంచారే గాని దానికి తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేదు. భూమి అని దాని పేరుకు తగ్గట్టుగానే అన్నీ లోపలే దాచుకుని భరించింది తప్ప ఎప్పుడూ బయటపడలేదు. ఈ ఇంటికి వచ్చే ముందు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి చెప్పిందే గాని తన గురించి చెప్పింది నువ్వే తాత. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా తాత, మీరందరూ చెప్పినా మీ కొడుకు అర్థం చేసుకోడా? ఈ ఇంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఇది తప్పు అని ఎవ్వరూ వేలెత్తి చూపలేరు. ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని భయం. నేను కూడా అంతేనేమో. ఇందాక బ్రిడ్జ్ మీద చూసావుగా, ఆ ఊరాడు ఈ ఊరాడు కొట్టుకోబోటం దానికి కారణం నేనే. వాళ్ళిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనే. వాళ్ళిద్దరూ నీ కొడుకులా? సర్లే, నువ్వేదో నా మనవరాల కోసం వస్తే నా పురాణం అంతా చెప్తున్నాను. అవన్నీ ఏం పట్టించుకోబోకరా మనవడా. అవును, మీ నాన్న ఏదో గుమ్మాస్తా అన్నావు. ఆ పట్నంలో ఇరికిరుకు సందులు చిన్న కొంపలో ఉండుంటావు. చూసావా ఇల్లెంత విశాలంగా ఉందో? నేను కట్టించిందే. నువ్వు ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండరా. ఇదిగో ఈ 500 ఉంచుకో, ఖర్చులకు ఉంటుంది అన్నట్టు. ఇదిగో అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడబాక. తాత దగ్గర 500 తీసుకున్నావు, భూమి దగ్గర ఎంత తీసుకున్నావేంటి? ఎన్నేరే నువ్వు కిరాయలుడువా? మరి వాళ్ళందరూ ఏంట్రా నిన్నెలా బయటికి పంపాలని తెగ స్కెచ్లేసేస్తున్నారు. అన్నయ్య టచ్ చేస్తున్నావేంట్రా? అబ్బా, చెయ్యి తిప్పితే ఎముకలు ఇరిగిపోవాలి. అన్నయ్య వాచ్ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్ వాచ్ అయితే నా చేతిలో ఆడదా? గుద్దుతే గుండె 16 ముక్కలైపోద్ది. రారే, అరే ఈ విషయం మావి తెలిసి ఏమవుద్దిరా? వద్దన్నయ్య, అయిపోతాను. ఆహా, అన్నయ్య చొక్కా నాది. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల బ్లడ్ బయటకు వచ్చాను. సర్దేరా, అన్ని సర్దేరా. అన్ని నువ్వే సర్దేస్తా, ఇంకా నేనేం సర్దను? నోరు లెగుస్తుంది ఏంట్రా? గుట్లు పీకి గోళీలాట ఆడేస్తా. అబ్బా, గ్లామర్ మెయింటెనెన్స్ అరా? అవసరమారా నీకు? నువ్వు ఉండేది ఒక్క రాత్రికేరా. తెల్లారేంత వరకు మామయ్య ఊర్లోకి రాడు. తెల్లారేంత వరకు మామయ్య ఇంటికి రాడు. నువ్వు సర్దేరా పుట్టాడు. సర్దేరా. నిద్రలా పట్టిందిరా నీకు? సర్దుకోమని చెప్పాను కదరా నేను నీకు.
అంటే అన్నయ్య రాత్రంతా షూటింగ్ చేసుకొచ్చానన్నయ్య. చీకట్లో ఏం కనిపించిందా నీకు? కనిపించిందంతా లాగేశానన్నయ్య. నన్ను కూడా దిగిపోయావు. తీ 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 తినంది. ఆల్రెడీ తీసేశానన్నయ్య. స్మార్ట్ గా ఉన్నానా? అందంగా ఉన్నానా? నీకంటే అందంగా ఉండుంటానే. చూపెట్టు 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 చూపెట్టు. రత్తాలు, రత్తాలు. చూడే దుబాయ్ నుంచి నీకేం తెప్పించినా? సెంటు సీసాలు పౌడర్ డబ్బాలా? 2 రోజులు ఆగేశా. మనకు తెక్కలోడు దొరికాడు. మావయ్య ఊరు నుంచి రావడం, మనం వాడి గురించి చెప్పాడు, రైస్ బిల్లు మన సొంతం అయిపోవడం. ఆ తర్వాత అంతా చపక్ 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 చపక్. కర్మ అన్నయ్య కర్మ. అప్పుడే ప్యాంట్ పొడిగింది. వచ్చుగా ఇంపోర్టెడ్ వాచ్ అన్న, జాగ్రత్త. రేయ్, ఈ చిట్టిగాని చాలా తక్కువ అంచనా వేసావురా. ఏంట్రా ఇది? సీడీ. ఆ బొమ్మ మొత్తం ఇందులో ఉంది. ఇంకో 30-40 ఉన్నాయి. చిట్టిగాడిని బాగా గట్టిగా హ్యాండిల్ చేసినట్టునా? ఒక్కలో చిట్టిగల్లే అన్నయ్య. మళ్ళీ వాడి గురించి ఆలోచన కూడా ఒకటా అన్నయ్య? అవును రే, నువ్వు గుద్దితే ఏంటి గుండె 16 వక్క, కళ్ళు పీకి గోళీలాడేసుకుంటా, ఊరుకా 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 ఊరుకా. ముక్కు మీద గుద్దితే 3 చెరువుల రక్తం. తుడిచే 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 తుడిచే. ఓవరాక్టింగ్ ఆపుతావా? ఆపేశా అన్నయ్య. ఒరే చిట్టిగా, అన్నయ్య నా మ్యాటర్ నీ వల్లే కాదు, ఇంకెవడి వల్ల లీక్ అయినా రత్తాలు రైస్ మిల్ అనే సినిమా రిలీజ్ అయిపోద్ది రే. నాకు అర్థమైంది అన్నయ్య. ఈ రోజు నుంచి నీ టెన్షన్స్ నా టెన్షన్స్ నావి. ఓయ్, రాత్రి నుంచి అడుగుతున్నారు కదా, మామయ్య గారు వచ్చారు. ఉమేయ్! 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 ఉమేయ్ పరారా! ఉమేయ్! 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 ఏ భూప్! మన ఇద్దరం లవర్స్ అని అందరినీ నమ్మిద్దామని అలా పిలిచా. బాగుందా? లవర్స్ ని ఎలా పిలుస్తారా క్రష్? ఏ అలా అనిపించలేదా? మరి నీ ఫ్రెండ్ ఏంటి ఒరే గిరి అని పిలిచేస్తా ఉంటది? అమ్మో, దాన్ని అర్జెంట్ గా కంట్రోల్లో పెట్టాలి. సరే, టిఫిన్ చేద్దు గాని రా. భూమి, ఆ? లంగా ఓణీలో బాగున్నావు, నాట్ బ్యాడ్. సరే రా. అమ్మాయి ఎంతసేపే? రా అన్నయ్య, రా కూర్చో. ఎరా భయమా వినయమా? భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య. కూర్చో. ఈ రోజు నీకు ఈ రెండెట్లే. ఆ, ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. ఆ, అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి, ఆవిడ పేరేదో మా మహాల్ మహాలక్ష్మ. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? అబ్బో చాలా చెప్పిందండి. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు, అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని ఆ నేనే. మీరా? మీరా? మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టిస్తుందా నాకు? అయ్యో, నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్, నువ్వు ఆగవే. నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. అయ్యో, అమ్మో, ఓరు నాయనో, ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు, ఏంటే? నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య? ఇదిగో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. క్రిష్ బాబు ఆగు, ఇంకో 2 దోశ తీసుకొస్తాను. అయ్యా, ఈ ఎద్దులు 2 ముసలి అయిపోయాయి, ఎందుకు పనికొచ్చేలా లేవు. ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య, వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. ఆ? దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. అబ్బా, ప్లేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేంటి ఇక్కడ లేక? అదేంటి బాబాయ్ అలా అనేసావు? ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం పంచుకుందాం. ఏంటి? అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లక వచ్చేస్తానా? ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసలు అవుతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లో వేసేసుకుందాం. మరి బుడ్డ
ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడరు. కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. ఏమో. బావా ఎంత చెప్పినా వింటలేదు బావా, వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతో. జాగ్రత్త. అలాగే బాబా. మనవడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్ ఏంటి ఫీలింగా? ఏవే వద్దని చెప్పేది. నువ్వేం భయపడక తాత, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపరు. అయ్ బాబోయ్, మా నాన్న ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నా నాన్న. హే క్రేష్, అక్కడ నేషనల్ సఫారీ అని పెద్ద జూ ఒకటి ఉందిరా. రకరకాల జంతువులు ఉంటాయి అక్కడ. నీ లైఫ్ లో ఎప్పుడు చూసుండవు. మీరు చెప్పింది నిజమే నాన్న. ఎన్ని రకాల జంతువులు నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. బాగున్నారు. అదే ఐ మీన్ బాగున్నాయి. బట్ ఐ మిస్సింగ్ యు మ్యాన్. మిస్ యూ టూ నాన్న. బాయ్. మా నాన్న నేను ప్రపంచం మొత్తం తిరిగేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు నా కనీసం నీ ఊరు కూడా చూపించట్లేదు. సారీ, 5 minutes బయటికి వెళ్దాం. ఈ కనిపించే పొలమంతా మాదే. వెనకాల ఇంత ఉన్నప్పుడు అందమైన నీ కూతురుతో పాటు ఆస్తిని కూడా లాక్కెళ్ళిపోతానంటే మీ నాన్నకే కాదు, ఏ నాన్నకైనా బాధగానే ఉంటుంది. క్రిష్, కళ్ళు తగ్గుదావా క్రిష్? Come fast. నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఆ కిట్టు తాబేలంటే ఎందుకంత ఇష్టమా అని. ఎందుకు? అది కూడా ఇంతేగా. ముందు ఎవరైనా వస్తే చాలు భయంతో తల లోపల అనేసుకుంటుంది. ఎవరు లేరని తెలిసినప్పుడు తల బయటకు పెట్టేసి చాలా ఫ్రీగా ఉంటుంది. నీలాగే. ఈ ఊర్లో నువ్వు ఉండేది ఇంకా కొన్ని రోజులేరా. ఎంత తిరగాలో తిరిగేయ్. ఏనా మాకు పెళ్లి చేసి పంపించేస్తున్నావేంటి? మామయ్య అడ్డు లేకపోతే నిన్ను పాటికి వేసేసేవాడిని. ఎర్రి లేడీస్ ఉన్నారన్నయ్య అంటే బాగోదు. అన్నయ్య నీకు విషయం చెప్పనా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని. నాకు అనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. ఏ భూమి దా.